మంచి ఇన్వెస్టర్లు కంపెనీ యొక్క పీ రేషియోను అర్థం చేసుకోకుండా ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయరు. అన్ని రకాల ఇన్వెస్టర్లకు ముఖ్యమైనది పీ రేషియో. ఈరోజు ఈ వీడియోలో పీ రేషియో గురించి తెలుసుకుందాం. పీ రేషియో అంటే ఏంటి, దీన్ని ఎలా లెక్కిస్తారు మరియు దీన్ని ఎలా ఉపయోగిస్తారు? హలో, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్ అకాడమీ. ఇక్కడ స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు A to Z విషయాలు ఈజీ లాంగ్వేజ్లో తెలుసుకుంటారు. పీ రేషియో గురించి తెలుసుకుందాం రండి. పీ రేషియో పూర్తి పేరు ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. మరియు ఒక కంపెనీ యొక్క పీ రేషియో దేన్ని తెలుపుతుందంటే, మనం ఆ కంపెనీ నుంచి ₹1 సంపాదించడానికి ఎంత ధర వెచ్చించాలి. దీంతో పాటు ఏవేని రెండు ఒకే మాదిరి కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడానికి ఏ కంపెనీ చౌకైనదో పీ రేషియో తెలుపుతుంది. పీ రేషియోను లెక్కించడానికి ఆ కంపెనీ యొక్క ప్రస్తుత ధరను ఎర్నింగ్ పర్ షేర్ ఈపీఎస్తో భాగిస్తాము. ఈపీఎస్ గురించి ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో కంటే ముందు ఈపీఎస్ వీడియోను చూసినట్టయితే ఈ వీడియో మీకు సులభంగా అర్థమవుతుంది. ఇక్కడ పీ రేషియో ఫార్ములా పీ రేషియో ఈజ్ ఈక్వల్ టు షేర్ యొక్క ప్రస్తుత ధర బై ఎర్నింగ్ పర్ షేర్. ఎగ్జాంపుల్ కొరకు ఏబీసీ కంపెనీ షేర్ యొక్క ప్రస్తుత మార్కెట్ ధర ₹100 మరియు ఆ కంపెనీ యొక్క ఈపీఎస్ ₹5 అనుకుంటే పీ రేషియో ఫార్ములా ప్రకారం పీ రేషియో ఈజ్ ఈక్వల్ టు 100/5 ఈజ్ ఈక్వల్ టు 20. ఇన్వెస్టర్స్ ఒక ఇన్వెస్ట్మెంట్తో పోలిస్తే మరొక ఇన్వెస్ట్మెంట్ ఎంత ఖరీదైనది లేదా ఎంత చౌకైనది తెలుసుకోవడానికి పీ రేషియోను ఉపయోగిస్తారు. ఒక ఎగ్జాంపుల్తో దీన్ని అర్థం చేసుకుందాం. రెంటల్ ఇన్కమ్ కోసం మీరు ఒక షాప్ని బై చేయాలని అనుకుంటున్నారు. ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒక షాప్ 10 లక్షలు, రెండవది 12 లక్షలు. అయితే మనం ఏ షాప్ను బై చేయాలి? ఒకవేళ మనం డబ్బులను చూసి డిసిజన్ తీసుకుంటే 10 లక్షల షాప్ను తీసుకోవడం మంచిదనిపిస్తుంది. కానీ మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. ఇన్వెస్ట్మెంట్లో మనం కేవలం ప్రైస్ను కాకుండా రిటర్న్స్ని దృష్టిలో ఉంచుకొని డిసిజన్ తీసుకుంటాము. 10 లక్షల షాప్ నుంచి మనకు ₹10,000 రెంట్ దొరుకుతుంది మరియు 12 లక్షల షాప్ నుంచి 15,000 రెంట్ దొరుకుతుంది అనుకుంటే 12 లక్షల షాప్ను కొనడమే మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సేమ్ అదే విధంగా చౌకైన షేర్స్ల కంటే మంచి విలువ గల షేర్స్ను గుర్తుపట్టడానికి పీ రేషియో ఉపయోగపడుతుంది. పీ రేషియో ఫార్ములాను ఒకసారి పరిశీలిస్తే అసలు పీ రేషియో అనేది ప్రైస్ పర్ యూనిట్ ఎర్నింగ్. ఎగ్జాంపుల్ కొరకు ఒకవేళ ఒక కంపెనీ యొక్క పీ రేషియో 20 అయితే దీని అర్థం మనం ఆ కంపెనీ నుంచి ₹1 సంపాదించడానికి ₹20 వెచ్చించాలి. అదేవిధంగా ఏదైనా ఒక కంపెనీ యొక్క పీ రేషియో 40 అయితే ఆ కంపెనీ నుంచి ₹1 సంపాదించడానికి ₹40 వెచ్చించాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం రెండు కంపెనీల పీ రేషియో చూసి ఏ కంపెనీలో మన ఇన్వెస్ట్మెంట్పై మనకు ఎక్కువ విలువ దొరుకుతుందనేది తెలుసుకోవచ్చు. కానీ రెండు కంపెనీల పీ రేషియోలను పోల్చాలి అనుకుంటే ఒకే ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీలతోనే పోల్చాలి. అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీని సాఫ్ట్వేర్ కంపెనీతోనే పోల్చాలి, లేదా ఎఫ్ఎంసీజీ కంపెనీని ఎఫ్ఎంసీజీ కంపెనీతోనే పోల్చాలి. ఇలా ఎందుకంటే వేర్వేరు ఇండస్ట్రీల కంపెనీ యొక్క పీ రేషియో వేరువేరుగా ఉంటుంది. ఉదాహరణకి ఎఫ్ఎంసీజీ కంపెనీల పీ రేషియో స్టీల్ కంపెనీల పీ రేషియో కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సేమ్ ఇండస్ట్రీ ఉన్న కంపెనీలతోనే పీ రేషియోని పోల్చాలి. వేరువేరు పీ రేషియోల అర్థమేంటో తెలుసుకుందాం. ఏ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. దాని చివరి 3 సంవత్సరాల ఈపీఎస్ మరియు షేర్ ప్రైస్ ఈ విధంగా ఉంది. మొదటి సంవత్సరం ఈపీఎస్ ₹20 మరియు షేర్ ప్రైస్ ₹200. రెండవ సంవత్సరం ఈపీఎస్ ₹21 మరియు షేర్ ప్రైస్ ₹210. మూడవ సంవత్సరం ఈపీఎస్ ₹22 మరియు షేర్ ప్రైస్ ₹220. ఈ విధంగా కంపెనీ యొక్క చివరి 3 సంవత్సరాల పీ రేషియో చూసినట్టయితే 10-10-10. ఇక్కడ ఈపీఎస్లో ప్రతి సంవత్సరం 5% పెరుగుదల కనిపిస్తుంది. దీన్ని సాధారణంగా లో ఈపీఎస్ అని పరిగణిస్తారు. మరియు పీ రేషియో 10, దీన్ని కూడా లో పీఈగా పరిగణిస్తారు. ఈ విధంగా ఏ లిమిటెడ్ కంపెనీ లో పీఈ మరియు లో గ్రోత్ కంపెనీగా పరిగణిస్తారు. సాధారణంగా లో గ్రోత్ ఉన్న కంపెనీ షేర్ ప్రైస్లు అంత తొందరగా పెరగవు కాబట్టి వాటి పీ రేషియోలు కూడా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు బి లిమిటెడ్ కంపెనీ ఉంది. దీని చివరి 3 సంవత్సరాల ఈపీఎస్ మరియు షేర్ ప్రైస్ ఈ విధంగా ఉంది. మొదటి సంవత్సరం ఈపీఎస్ ₹30 మరియు షేర్ ప్రైస్ ₹300.
రెండవ సంవత్సరం ఈపీఎస్ రూ. 60 మరియు షేర్ ప్రైస్ రూ. 1500. మూడవ సంవత్సరం ఈపీఎస్ రూ. 120 మరియు షేర్ ప్రైస్ రూ. 4800. ఈ విధంగా కంపెనీ యొక్క చివరి 3 సంవత్సరాల పిఈ రేషియో 10, 25 మరియు 40. ఇక్కడ మనం ఈపీఎస్లో ప్రతి సంవత్సరం 100% పెరుగుదల చూస్తున్నాము. దీన్ని సాధారణంగా చాలా హైగా పరిగణిస్తారు మరియు కంపెనీ యొక్క పిఈ రేషియో 40 ఉంది కాబట్టి దీన్ని కూడా హైగా పరిగణిస్తారు. ఈ విధంగా బి లిమిటెడ్ కంపెనీ ఒక హై పిఈ మరియు హై గ్రోత్ కంపెనీ. సాధారణంగా హై గ్రోత్ కంపెనీ యొక్క షేర్ ప్రైస్లు చాలా వేగంగా పెరుగుతాయి కాబట్టి వీటి పిఈ రేషియోలు కూడా హైగా ఉంటాయి. ఈ రెండు కంపెనీలను చూసి మనకు హై పిఈ రేషియో ఉన్న కంపెనీలోనే ఇన్వెస్ట్ చేయాలి మరియు లో పిఈ రేషియో ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేయకూడదు అనిపిస్తుంది, కానీ ఇలా అస్సలు చేయకూడదు. మరో 2 కంపెనీలను చూద్దాం. ఎక్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. దీని చివరి 3 సంవత్సరాల ఈపీఎస్ మరియు షేర్ ప్రైస్లు ఈ విధంగా ఉన్నాయి. మొదటి సంవత్సరం ఈపీఎస్ రూ. 30 మరియు షేర్ ప్రైస్ 300. రెండవ సంవత్సరం ఈపీఎస్ 20 మరియు షేర్ ప్రైస్ 280. మూడవ సంవత్సరం ఈపీఎస్ 12 మరియు షేర్ ప్రైస్ 240. ఈ విధంగా కంపెనీ యొక్క 3 సంవత్సరాల పిఈ రేషియో 10, 14, 20 అవుతుంది. ఇక్కడ ఈపీఎస్ మరియు షేర్ ప్రైస్ ప్రతి సంవత్సరం తగ్గుతూ పోతుంది, అయినా కూడా పిఈ రేషియో పెరుగుతుంది. మనం కేవలం పిఈ రేషియోనే చూస్తే కంపెనీ గ్రో అవుతుందని అనిపిస్తుంది, కానీ ఇది వాస్తవం కాదు. కంపెనీ యొక్క ఎర్నింగ్ పర్ షేర్ ప్రతి సంవత్సరం తగ్గుతూ పోతుంది. దీని వలన కంపెనీ యొక్క షేర్ ప్రైస్ కూడా తగ్గుతూ పోతుంది. కానీ ఇక్కడ కంపెనీ యొక్క ఈపీఎస్ కంపెనీ యొక్క షేర్ ప్రైస్తో పోలిస్తే అధిక వేగంతో తగ్గిపోతుంది. దీని వలన కంపెనీ యొక్క పిఈ రేషియో తగ్గాల్సింది పోయి పెరిగిపోతుంది. సో ఈ విధంగా ఇక్కడ ఈ కంపెనీ పిఈ రేషియో పెరుగుతున్నప్పటికీ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కాకపోవచ్చు. ఇప్పుడు వై లిమిటెడ్ కంపెనీ యొక్క 3 సంవత్సరాల ఈపీఎస్ మరియు షేర్ ప్రైస్లు ఈ విధంగా ఉన్నాయి. మొదటి సంవత్సరం ఈపీఎస్ 25 మరియు షేర్ ప్రైస్ 500. రెండవ సంవత్సరం ఈపీఎస్ 50 మరియు షేర్ ప్రైస్ 500. మూడవ సంవత్సరం ఈపీఎస్ 100 మరియు షేర్ ప్రైస్ 500. ఈ విధంగా కంపెనీ యొక్క పిఈ రేషియో 20, 10 మరియు 5 అవుతుంది. ఇక్కడ ఈపీఎస్ ప్రతి సంవత్సరం 100% చొప్పున పెరుగుతుంది. దీన్ని చాలా హైగా పరిగణిస్తారు, కానీ షేర్ ప్రైస్లో ఎటువంటి మార్పు లేదు కాబట్టి కంపెనీ యొక్క పిఈ రేషియో పెరగాల్సింది పోయి తగ్గుతుంది. ఇక్కడ మనం కేవలం పిఈ రేషియోను చూస్తే కంపెనీ గ్రో కావడం లేదని అనిపిస్తుంది, కానీ ఇది కూడా వాస్తవం కాదు. కంపెనీ యొక్క ఎర్నింగ్ పర్ షేర్ ప్రతి సంవత్సరం డబల్ అవుతుంది, కానీ ఏవో కొన్ని కారణాల వల్ల షేర్ ప్రైస్లో ఎటువంటి మార్పు లేదు. దీనివలన పిఈ రేషియో పెరగాల్సింది పోయి తగ్గుతుంది. ఈ విధంగా ఈ కంపెనీ పిఈ రేషియో తగ్గుతున్నప్పటికీ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. సాధారణంగా హై పిఈ రేషియో గల కంపెనీలు హై గ్రోత్ అవుతాయి మరియు లో పిఈ రేషియో గల కంపెనీలు లో గ్రోత్. కానీ తరచుగా ఏవో కొన్ని కారణాల వల్ల హై గ్రోత్ కంపెనీల యొక్క పిఈ రేషియో తగ్గిపోతుంది. ఇలా హై గ్రోత్ ఉండి పిఈ రేషియో తగ్గిపోయే కంపెనీలను వాల్యూ స్టాక్స్ అంటారు మరియు మంచి ఇన్వెస్టర్లు ఇటువంటి కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. అదేవిధంగా తరచుగా ఎన్నో కారణాల వల్ల యావరేజ్ లేదా లో గ్రోత్ కంపెనీల పిఈ రేషియో చాలా పెరిగిపోతుంది. ఇలా హై పిఈ రేషియో గల లో గ్రోత్ కంపెనీలను మనం ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ అంటాము మరియు మంచి ఇన్వెస్టర్లు ఇటువంటి కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడరు. ఇక్కడ 2 కంపెనీలు ఒకే ఇండస్ట్రీ అయి ఒకే రకమైన గ్రోత్ ఉన్నట్లయితే సాధారణంగా ఇన్వెస్టర్లు లో పిఈ రేషియో ఉన్న కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. ఇంకో రకంగా కూడా పిఈ రేషియోను ఉపయోగిస్తారు. కరెంట్ పిఈ రేషియోను హిస్టారికల్ పిఈ రేషియోతో పోల్చడం. ఉదాహరణకి ఏబీ లిమిటెడ్ కంపెనీ యొక్క కరెంట్ పిఈ రేషియో 10 మరియు చివరి 10 సంవత్సరాల సగటు పిఈ రేషియో 25 ఉంది. ఇక్కడ ఏబీ లిమిటెడ్ కంపెనీ ఇప్పుడు హిస్టారికల్ ధర కంటే చౌకైన ధరలో లభిస్తున్నదని చెప్పొచ్చు. ఒకవేళ కంపెనీ యొక్క బిజినెస్ మునుపటిలాగే సరిగ్గా నడుస్తుంటే ఏబీ లిమిటెడ్ యొక్క షేర్ను 10 పిఈ రేషియోపై బై చేయడం ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అది కాకుండా ఏబీ లిమిటెడ్ కంపెనీ యొక్క పిఈ రేషియో 40 అయితే తన హిస్టారికల్ ధర కంటే ఖరీదైందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదు. ఈ విధంగా పిఈ రేషియో ఒక ఇంపార్టెంట్ రేషియో అయితే ఉంది, కానీ దీన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. మనం ఏదేని కంపెనీ యొక్క పిఈ రేషియోను చూడడంతో పాటు దాని చివరి 3 సంవత్సరాల ఈపీఎస్ గ్రోత్ను కూడా చూడాల్సి ఉంటుంది. దీంతో పాటు కంపెనీ యొక్క హిస్టారికల్ పిఈ రేషియోను కూడా చూడాలి.
అప్పుడే మనం పీఈ రేషియోను సరిగ్గా ఉపయోగించి ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక మంచి కంపెనీని వెతకగలుగుతాము. సో ఇది పీఈ రేషియోకి సంబంధించిన వీడియో. ఈరోజు మనం పీఈ రేషియో అంటే ఏమిటి, దీన్ని ఎలా లెక్కిస్తారు మరియు దీని ఉపయోగాలు నేర్చుకున్నాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఈజీ లాంగ్వేజ్లో షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.